అమెరికా కలలు కళ్ళలు. విద్యార్థులపై ట్రంప్ సర్కార్ మరో పిడుగు. కారు వేగంగా నడిపారని లైసెన్స్ లేదని స్టూడెంట్ వీసాలు ఎడాపెడా రద్దు. కాలేజీలకు సమాచారం ఇవ్వని అధికారులు. వీసా రద్దుతో పాటు స్వీయ బహిష్కరణ కూడా. హార్వర్డ్ నుంచి స్టాన్ఫోర్డ్ వరకు కూడా ఇదే తీరు. వర్క్ వీసా రద్దుకు ట్రంప్ సర్కార్ యోచన. ఓపీటీని ముగించాలని కాంగ్రెస్ లో బిల్లు. వేలాది మంది భారతీయ విద్యార్థుల్లో గుబులు. H1Bకి మారాలని నిపుణుల సూచనలు. దేశం విడిచి వెళ్తే రావడం కష్టమని హెచ్చరిక. చైనాపై ట్రంప్ బాధుడు. 104% అమెరికా టారిఫ్లపై చర్చలే మార్గం. సో ఏది ఏమైనప్పటికీ తల్లి బంధం, పేగు బంధం, రుణానుబంధం, శ్రీరామ రక్ష. ఇట్లా వలసల వెళ్ళి అమెరికాలో ఉన్న వాళ్ళకి ఒక చెంప పెట్టు ఒక ఎక్స్పీరియన్స్గా ఇది మిగిలింది. ఇష్టం వచ్చినట్టు భారతీయులను, ఇష్టం వచ్చినట్టు మన భారతీయ విద్యార్థులను ఎట్లా పడితే అట్లా వాళ్ళు వేసేటువంటి శిక్షలు నిజంగా చాలా చాలా నిర్దాక్షణమైనది. సో మాట్లాడితే ప్రధాని మోదీ నా మిత్రుడు, ప్రధాని మోదీ నా మిత్రుడు, నా మిత్రుడు, నా మిత్రుడు అని మాటకి ముందో మిత్రుడు, మాటకి తర్వాత ఒక మిత్రుడు. ఆ పెట్టి పెట్టి ఒత్తి పలికేటువంటి ట్రంప్. మరి దయచేసి నరేంద్ర మోదీ గారు మరి ఎంబసీస్తో మాట్లాడి, ఇరు దేశాల ఎంబసీస్తో మాట్లాడి మరి అక్కడ ఎంతమంది భారతీయులు ఇబ్బంది పడుతున్నారు, ముఖ్యంగా విద్యార్థులు. మన దేశం కాదు, మన రాష్ట్రం కాదు, మన 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 ఇల్లు కాదు, మన రాష్ట్రం కాదు, మన దేశం కాదు. దేశం కాని దేశానికి వాళ్ళు ఎన్నో కళలతో వాళ్ళ కళలను సాకారం చేసుకోవాలని చెప్పి అక్కడికి పోతే ఈ ట్రంప్ అనే ఒక కంపు అక్కడ చేరి చాలా ఇబ్బంది పెడతా ఉన్నాడు, విధ్వంసకాండ సృష్టిస్తూ ఉన్నాడు. ఇది చాలా 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 అసలు ఏమంటారంటే దుర్మార్గమైనది. ట్రంప్ చేసే వ్యవహారాలు అక్కడ ఉన్నటువంటి అమెరికన్స్కే నచ్చట్లేదు, ఇక భారతీయులకే నచ్చుతుంది. ఈయన వల్ల కదా, ఈయన తెలిసి తెలియని తనంతో కదా, ఈయన మూర్ఖత్వంతో షేర్ మార్కెట్లు, స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్లు అన్ని పడిపోతున్నాయి. ఒక్కసారిగా భారతీయులంతా పిడికిలి బిగించి అమెరికా వద్దురా భయ్ అని చెప్పి ఉరుకొస్తే, అవసరమే లేదని ఉరుకొస్తే మీ కంపెనీలలో పనిచేసేదవాడు. భారతీయులకు తెలివితేటలు పుట్టుకతో వచ్చిన వరమది. సో అటువంటి తెలివితేటలు మీ అమెరికా కాడ, మీ దేశం కాడ తాకట్టు పెట్టి వీళ్ళ తెలివితేటలతోనే మీ రేట్లు, జీడిపి రేట్లు, ఆ డాలర్ రేట్లు అన్ని పెంచుకొని ఇప్పుడు అవసరం తీరిపోయింది కదా అని చెప్పి భారతీయులతోటి ఇష్టం వచ్చినట్టు గేమ్ ఆడుతూ ఉన్నాడు. మరి మొదటి నుంచి మరి భారతీయులు ఎవడు కూడా మా దేశంకి రావద్దు, ఎవడు ఉద్యోగాలు చేయొద్దని ఎందుకు పెట్టలే కండిషను? ఇప్పుడు అన్ని సిస్టమ్ ఏర్పాటైన తర్వాత ఇప్పుడు పెట్టడం ఏంటి? ఇది కావాలని చేస్తున్నట్టు అనిపించట్లే, ఏదో వ్యక్తిగత కక్షలు పెట్టుకొని చేస్తున్నట్టు అనిపించట్లేదు ఎవరికి కూడా. దయచేసి దీని గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది నరేంద్ర మోదీ గారికి, కేంద్ర ప్రభుత్వానికి. మరి వాళ్ళతోటి మన భారతీయులకు ఎటువంటి ఇబ్బంది కలగదు దీనివల్ల అని చెప్పి అన్ని సరఫరాలు బంద్ చేయాలి. భారతీయుల పవర్ ఏందో చూపించాలి, భారతీయుల ఆత్మగౌరవం ఏందో చూపించాలి, భారతీయుల పొగరేందో చూపించాలి, దర్పం ఏందో చూపించాల్సినటువంటి సమయం ఆసన్నమైనట్టుగా మాత్రం క్లియర్గా మనకి కనబడతా ఉంది ఈ విషయంలో. ఒక్కసారిగా అక్కడ ఎంతమంది ఎన్ఆర్ఐలు ఉన్నారు, ఆ ఎన్ఆర్ఐలు అందరూ రాజీనామాలు చేసి మన ఇండియాకు వచ్చేసి భారతదేశం నుంచి ఏవైతే ఎగుమతులు దిగుమతులు ఇవన్నీ కూడా సరఫరా అవుతాయో, భారతీయ ఫుడ్ ఏదైతే వీళ్ళందరూ కూడా బియ్యం కావచ్చు, ప్రతి ఒక్కటి పప్పు ఉప్పు దగ్గర నుంచి ఎక్కడెక్కడైతే ఎక్స్పోర్ట్స్ అవుతున్నాయో ఆ రాకపోకలన్నీ కూడా బంద్ చేసి బాయ్కాట్ చేస్తే కానీ ట్రంప్ లాంటి వాళ్ళ మూర్ఖత్వం దిగదు. ఇటువంటి డెసిషన్స్ తీసుకోవడానికి కూడా చాలా డేర్ ఉండాలి, కమిటెడ్గా వర్క్ ఉండాలి, కమిటెడ్గా ఆలోచించాలి. సో బరాబర్ చేయాల్సిందే. ఇంకా ఇట్లా వదిలేసుకుంటా పోతే ఇంకెక్కువ చేసుకుంటా పోతాడు. నెక్స్ట్ అక్కడ సెటిల్ అయిన ఎన్ఆర్ఐస్ దగ్గరికి వస్తామంటారు. ఇప్పటికే అక్కడ డెలివరీస్ అన్నీ కూడా ఒక నెలలో పూర్తి చేసుకోవాలి, ఆ కార్డు రాదు ఈ కార్డు రాదు అని చెప్పినందుకు డేట్లు పెట్టుకొని మరి ఆ హాస్పిటల్ అన్నీ రషట. అక్కడ ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో డెలివరీ టైం కాకముందనే పోయి సిజరీన్స్ చేసుకొని తీసుకుంటున్నారు బేబీస్ని బయటికి. ఏంది ఇది ఎంత అవమానకరం ఇది. సో ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చింది? ట్రంపో అన్నారు కదా, భ్రష్టు పట్టిస్తున్నాడు మొత్తం. సో అందుకే భారతీయులు అండ్ అలాగే దేశ ప్రధానిగా, మన దేశ ప్రెసిడెంట్ అలాగే ప్రధానిగా నరేంద్ర మోడీ గారు సరైన డెసిషన్ తీసుకోవాలి. ట్రంప్ లాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలి. మన భారతదేశపు ఆత్మ గౌరవాన్ని ఈ సందర్భంగా నించో పెడతారన్న నమ్మకం అయితే మాకు ఉన్నది. ఎందుకంటే మీరు మిత్రుడు అని ఆయన అంటున్నాడు. సో మన మిత్రత్వం ఏందో మీరు ఒకసారి
మాట్లాడాలి. వినకపోతే మీరు కూడా వ్యక్తిగతం కాదు, మీరు కూడా భారతదేశం యొక్క పవర్ ఏందో చూపించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి నేను మరొకసారి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.